కర్కర్ అనండి, అరగుండు అనండి, జిలేబీ అనండి, క్యారెక్టర్ ఏదైనా సరే కడుపుబ్బ నవ్వించడం ఖాయం. ఇన్ని వందల వేల క్యారెక్టర్లు అసలు సినిమా చరిత్రలోనే ఏ నటుడికి దక్కనటువంటి ఒక అద్భుతమైనటువంటి అనుభూతి. అండ్ ఆ అనుభూతికి మనందరం కూడా లోనయ్యాము. ఆయన క్యారెక్టర్లను ఆయన ఎంత ఆస్వాదించారో మనకు తెలియదు, కానీ మనందరం ఆయన క్యారెక్టర్ని ఆయన కన్నా రెట్టి ఉన్నారు. డాక్టర్ ప్రకాష్ ఆప్టే గారు అండ్ అలాగే మందాకిని ఆమ్టే గారు. So they are the real heroes of the society. Amount goes to these real heroes. It will again be spent in the service of humanity. అర్జున్ గారు మాకు ఈ విషయం చెప్పగానే చెప్పాం, ఇప్పటి వరకు చాలా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చేశాం, కానీ ఇలాంటి ఒక కార్యక్రమం ట్యాంక్ బండ్ శివ గారు ఎంత ధైర్యం ఉంటే అలా దూకుతారండి. అసలు ఆ నీళ్లలోకి ప్రాణాలని కాపాడడం కోసం తన ప్రాణాన్ని తెగించి మరీ దూకేటువంటి రియల్ హీరో. ఇందులో ఒకసారి ఆయన కాలర్ బోన్ని కూడా విరగ్గొట్టుకున్నారు, అయినా సరే అప్పటికీ ఆపలేదు ఆయన. హీ స్టిల్ బీన్ కంటిన్యూయింగ్ ద సర్వీస్. హీ ఈజ్ ఆ రియల్ హీరో ట్యాంక్ బండ్ శివ గారు. ట్యాంక్ బండ్ శివ గారిని ఫెలిసిటేట్ చేయవలసిందిగా బ్రహ్మానందం గారిని అలాగే అర్జున్ గారిని టీంని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆర్ఫన్గా తన జీవితాన్ని గడిపినటువంటి శివ గారికి బహుశా తల్లిదండ్రుల విలువ బాగా తెలిసేమో. అందుకనే ఒకవేళ ఏ తల్లి కానీ లేకపోతే పిల్లోడు కానీ ప్రాణాన్ని తీసుకునేటువంటి ప్రయత్నం చేసినా సరే అడ్డుపడి మరీ వాళ్ళని ఆపుతూ ఉంటాడు శివ గారు. అలాగే నీళ్ళలో పడినటువంటి ఎంతోమందికి వారు ప్రాణభిక్ష ఇచ్చినటువంటి మహనీయులు మన ట్యాంక్ బండ్ శివ గారు. సో ఈరోజు శ్రీరామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ సీతా పయనం, ఈ సీతా పయనంలో ప్రీ రిలీజ్ ఈవెంట్లో రియల్ హీరోస్కి ఫెలిసిటేషన్ జరుగుతోంది. అండ్ యాజ్ అ వెరీ రెస్పెక్ట్ఫుల్ అండ్ జనరస్ జెస్చర్ 1 lakh rupees చెక్ని కూడా అందించడం జరుగుతోంది వాళ్ళు చేసేటువంటి సర్వీస్ కార్యక్రమాలకి గాను. ఎస్ శివగారు, మీ పయనం నుంచి 4 మాటలు, మీ జీవిత ప్రయాణంలో నుంచి ఒక 4 మాటలు మాతో షేర్ చేసుకోండి. అందరు పెద్దవాళ్ళు ఉన్నారు, నోరు తిరగట్లేదు. నేను చాలా చిన్నదాన్నండి, బ్రహ్మానందం గారు అయితే పెద్దవాళ్ళు. వయస్సులో పెద్దవాళ్ళు ఉన్నారు అంటేను, పెద్దవాళ్ళు ఉన్నారు అంటే నేను చిన్నదాన్ని అని చెప్పాను సార్. అది నా గురించి. అందరికీ నమస్కారం. నేను ట్యాంక్ బండ్ శివ. నాకు గొప్పలు చెప్పుకోవడం తెలియదు, ఉన్న దానిలో నిజాలు కొన్ని మీ టైం ఇస్తే. నేను చిన్న ఉన్నప్పుడు అనాథగా పెరిగి పెద్దైన సమయంలో సైదాబాద్లో యాదగిరి టాకీస్ ఉంది. దాంట్లో రుద్రనేత్రుడు సినిమా కానీ పోతే అహనా పెళ్ళంట సినిమా వస్తుంది దాంట్లో. అప్పుడు చూసిన బ్రహ్మానందం సార్ని మర్చిపోలేని జీవితం సార్ అది. ఆ తర్వాత మన్నంలో మనగాడు సినిమా అదే థియేటర్లోనే చూసిన. సారు హీరోయిన్ కాపాడుతాడు, చాలా కష్టపడతాడు అంటే అక్కడ కొన్ని తెలుసుకున్నా నేను. తర్వాత నెక్స్ట్ సినిమా డైరెక్ట్గా ఒకే ఒక్కడు జెంటిల్ మ్యాన్, ఇది రియల్ మ్యాను అన్న. నేను ఇంత దూరం వస్తానైతే అనుకోలేదు. మేమంతా రియల్ హీరోస్, నువ్వు రియల్ హీరో. లేదండి, ఈరోజు మన పాప, మన కూతురు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది కాబట్టి ఏపీ తెలంగాణ రాష్ట్రం అంతా, నాకు చదువు కొంచెం తక్కువ అమ్మ అక్కడ కనబడుతుంది, అందరు ఆదరించాలి. అందులో ఆమె ఇలాంటివి ఎన్నో జరపాలి, అందరి గుండెలో నిలబడాలి. తండ్రికి తగ్గ కూతురు ఈ ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలగాలని నాదొక చిన్న మనవి. ఎందుకంటే ఈజ్ అ రియల్ హీరో. నేను రియల్ హీరో అని చెప్పుకోవద్దు, కానీ ఇక్కడ నుంచి కొన్ని లోపల నుంచి ఉన్నాయి. కొండవీడి దొంగ, జీవితమే ఒక ఆట, సాహస బేబు బాట,
ఆ జీవితంలో అడుగుపెట్టిన వాడిని. అన్నం చూసి కొన్ని సినిమాలలో ట్రైన్లలో ఎక్కుతుంటే ఓ మనం కూడా చేయొచ్చు అనుకున్నా, అది మనతోటి కాలేదు. నీళ్ళలో దుంకి తిరిగేది తెలుసుకున్నా. కానీ ఈరోజు అన్న బ్రతికి ఉంటే నాకు ఇట్లా జీవితం మళ్ళీ ఇంకొంచెం ముందరుంటే ఈరోజు ఇలా వచ్చినందుకు చాలా సంతోషం ఉంది, మాటలు లేవు. కానీ ఒక రోడ్డు పైన ఉన్న ఒక శివకి నా లైఫ్ మా భార్య. ఎందుకంటే మొత్తం ఆమెనే. అమ్మ వచ్చిందమ్మా. ఒక్కసారి మీ సతీమణి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అమ్మ పేరు శాంతమ్మ. శాంత గారికి స్వాగతం పలుకుతున్నాము. శాంత గారు మా మిస్సెస్ సార్. అది ఈమెనే నా జీవిత ప్రయాణానికి అర్థము. ఒక దొంగలా కాకుండా ఒక దొరలా బ్రతకాలనేది తన దగ్గర నేర్చుకున్నా. ఎందుకంటే ఒక రెడ్డి కుటుంబంలో పుట్టి ఈ యొక్క శివ అక్కడ అరవపరవ సంపాదించుకొని ట్యాంక్మోన్లో సువ్వలేరుకుంటూ బ్రతుకుతూ కొందరిని ఆదుకుంటూ నాకు తోచిన సాయం నేను చేసుకుంటూ పోతున్నా. అలాంటి సమయంలో కూడా కొట్టి వెళ్ళిపోవాల్సిన మనసు